మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజల మన్నల పొందుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిఐ ఆయన ఎవరో కాదు, ఆదోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నల్లప్ప గారు. అంటే మీరు ప్రాపర్గా అంటే ఏ ఉద్యోగాన్ని సంపాదించాలని కసితో మీరు బయలుదేరి వచ్చారు సార్ ఊరు నుండి. ఎన్ని సంవత్సరాలు మీరు కోచింగ్ తీసుకున్నారు? ఎన్నేళ్ల తర్వాత మీకు ఉద్యోగం వచ్చి తీసుకున్నారు? దాదాపు ఒక దీనికోసం నేను ఎన్నేళ్ళు ఎస్ఐగా సర్వీస్ చేశారు? ఎప్పుడు మీరు ప్రమోషన్ ఎస్సీగా తీసుకున్నారు? దాదాపు నేను 2011 నుంచి 2024 వరకు ఎస్ఐగా. అంటే డిపార్ట్మెంట్లో అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒత్తిడులు అధికంగా అంటే పై స్థాయి అధికారుల నుండి రాజకీయ ఒత్తిడులు రకరకాల ఒత్తిడుల సందర్భంలో అంటే ఒత్తిడికి గురైన సందర్భాలు కూడా ఏమి లేవంటారు? ఒత్తిడి ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనే అంశానికి వస్తే సహజంగా సమాజంలో విస్తృతంగా వినపడే చర్చ ఏంటంటే అంటే కరప్షన్ అనే అంశాన్ని క్రియాశీలకంగా ఉంటే అసలు కరప్షన్ అనే కాన్సెప్ట్లో నల్లప్ప గారి ఒపీనియన్ ఏంటి? డిపార్ట్మెంట్లో అయితే కరప్షన్ అనేది హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆయన వెనుకబడిన ప్రాంతంలో మొదటి ఎస్ఐ. ఆయన ప్రజల మన్నల పొందుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిఐ ఆయన ఎవరో కాదు, ఆదోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నల్లప్ప గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఆ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. అసలు ఏంటి నల్లప్ప గారు ప్రస్తుతం ఆదోని ఏరియాలో సిఐగా వ్యవహరిస్తున్నారు. అసలు ఏంటి మీరు బై చాయిస్గా మీరే ఆ పోలీస్ ఉద్యోగంలోకి వచ్చారా లేక మీరే సెలెక్ట్ చేసుకుని వచ్చారు? బై చాయిస్ అండి. ఉద్యోగ వేటలో సంపాదించుకున్న ఉద్యోగం. ఓకే, అది ఏ ఉద్యోగమైనా కావచ్చు. ఉద్యోగం కావాలనే క్రమంలో మనకి అవకాశం వచ్చింది, సంపాదించుకున్నాను, దీంట్లో సెటిల్ అయిపోతాను. అంటే మీరు ప్రాపర్గా అంటే ఏ ఉద్యోగాన్ని సంపాదించాలని కసితో మీరు బయలుదేరి వచ్చారు సార్ ఊరు నుండి? అంటే ఏదో ఒక ఉద్యోగం కావాలని మనం అనుకున్నాము. అయితే వాస్తవంగా ఈ పోలీస్ ఉద్యోగం రావడానికి కొంత బేస్ మా అన్న అప్పటికే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాడు. అంటే ఈ కానిస్టేబుల్ ఉద్యోగానికి, పోలీసు ఉద్యోగానికి ఏ విధంగా మనము ట్రాక్ ఎట్లా ఉంటుంది, ఏం చదవాలా, ఎట్లా ఈ ఫిజికల్ టెస్ట్ పాస్ అవ్వాలా అనేది కొంత అవగాహన ఉంది. కాబట్టి అప్పుడెప్పుడో నోటిఫికేషన్ పడింది. మా అన్న స్ఫూర్తితో నేను కొంత ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి కొంత ఈజీగా అనిపించింది. అంటే సహజంగా యువత సార్ అంటే పర్టికులర్ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని టీచరు లేక బ్యాంక్ ఎంప్లాయీ ఇలా రకరకాలకు సెలెక్ట్ చేసుకొని వారి యొక్క కసిని ప్రారంభిస్తారు, వేటను ప్రారంభిస్తారు. అంటే అలా కాకుండా మీరు ఏదో ఉద్యోగం చేయాలనే కాన్సెప్ట్తో వచ్చారు, అంతేనా? ఎస్, ఉద్యోగం కావాలి, మనకి బ్రతకడానికి ఉద్యోగం కావాలి. అది ఏదైనా, టీచర్ అయినా ఓకే, పోలీస్ అయినా ఓకే, ఏదైనా ఓకే. ఈ క్రమంలో నేను సంపాదించుకున్న ఉద్యోగం ఇది. ఓకే, అంటే అయిపోయింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు మీరు కోచింగ్ తీసుకున్నారు? ఎన్నేళ్ల తర్వాత మీకు ఉద్యోగం వచ్చి తీసుకున్నారు? దాదాపు ఒక దీనికోసం నేను హైదరాబాద్లో సక్సెస్ ఇన్స్టిట్యూట్కి ఒక 4 months నేను కోచింగ్ వెళ్ళాను. అక్కడ ఇచ్చినటువంటి మెటీరియల్ కావచ్చు, అక్కడ ఇచ్చినటువంటి గైడెన్స్ కావచ్చు, నాకు చాలా ఉపయోగపడింది. కేవలం నేను అక్కడ తీసుకున్న ఈ గైడెన్స్, ఆ మెటీరియల్, ఆ క్లాసెస్ వల్లనే నేను సక్సెస్కి దగ్గర అయ్యాను వాస్తవంగా. ఓకే, అది నాకు చాలా ఉపయోగపడింది. జీవితంలో నేను సక్సెస్ ఇన్స్టిట్యూట్ని అయితే మర్చిపోలేను. ఓకే, ఏ ఇయర్లో మీరు అచీవ్ చేయగలిగారు సార్? 2008 నోటిఫికేషన్. 2008 నోటిఫికేషన్. వాస్తవంగా 2007లో కూడా నేను అపీర్ అయ్యాను. అప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ ఉండింది. అయితే అప్పుడు సక్సెస్ కాలేకపోయాను. ఇమ్మీడియట్గా 2008లో కూడా నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. ఆ నోటిఫికేషన్లో నేను ఇంకా కొంత పకడ్బందీగా చదువుకొని కష్టపడి సక్సెస్ అయ్యాను. ఓకే, ఏ బ్యాచ్ సార్? 2009 బ్యాచ్. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ పోస్టింగ్ ప్రొబేషనర్గా నేను గూడూరులో పనిచేశాను. కర్నూలు జిల్లా గూడూరులో ఒక 5 months పనిచేశాను. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎమ్మిగినూరు రూరల్లో పనిచేశాను. అక్కడ పనిచేయడం చాలా సంతృప్తిగా అనిపించింది వాస్తవంగా. అక్కడ పనిచేయడంతోనే చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. అది నాకు ఒక ప్లస్. నాకు అంటే జీవితంలో అంటే ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఉద్యోగ జీవితానికి అది బాగా ఉపయోగపడిందని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, ఎన్నేళ్ళు ఎస్ఐగా సర్వీస్ చేశారు? ఎప్పుడు మీరు ప్రమోషన్ ఎస్సీగా తీసుకున్నారు? దాదాపు నేను 2011 నుంచి 2024 వరకు ఎస్ఐగా పనిచేశాను. 2024లో నేను సిఏగా ప్రమోషన్ తీసుకొని
2024లో సిఐగా పాణ్యంలో కొంతకాలం ఎలక్షన్స్ పర్పస్ నేను పనిచేశాను. దాని తర్వాత ఇక్కడికి రావడానికి వచ్చాను. ఓకే, నంద్యాల జిల్లా పాణ్యం ఫస్ట్ పోస్టింగ్ అక్కడ సార్. అవును. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కర్నూలు జిల్లాలో సీఏగా ఇక్కడ వర్క్ చేస్తారు ఇదే ఫస్ట్ ఓకే, ఈ ఆదోని రూరల్ ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఏ ఇన్స్పెక్టర్. ఓకే, అసలు అంటే దాదాపు 2 ఏళ్ళు సిఐ జర్నీలో, తర్వాత దాదాపు 8 ఏళ్ళు ఎస్ఐగా ఉన్న సర్వీస్ ఓరియంటెడ్లో, అంటే ఈ సమయంలో అంటే ఎప్పుడైనా ఎందుకు వచ్చాంరా ఈ ప్రొఫెషన్లోకి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎప్పుడు నాకైతే ఎప్పుడు అట్లా అనిపించలేదు, ఎందుకు వచ్చినామా అని అనిపించలేదు. అంటే కొన్ని కష్టంగా కొన్ని సమయాలు గడపచ్చు, కానీ తర్వాత కొంత హ్యాపీగానే ఉంటాం. కష్టపడితేనే దాని తర్వాత హ్యాపీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కష్టపడిన తర్వాత వచ్చే ఆనందమే పర్మనెంట్గా ఉంటుంది. ఎప్పుడు నాకైతే అనిపించలేదు ఎందుకు వచ్చినాం అబ్బాయి ఈ ఉద్యోగానికి అని చెప్పేసి అనిపించలేదు. యూనిఫామ్ ఉద్యోగానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 10 మందికి సాధ్యమైనంత వరకు మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ సాధ్యం అవుతా ఉంది కూడా వాస్తవంగా. అంటే డిపార్ట్మెంట్లో అంటే ఇన్ఫ్లుయెన్స్, అంటే ఒత్తిడులు అధికంగా ఉంటాయి, పై స్థాయి అధికారుల నుండి రాజకీయ ఒత్తిడులు, రకరకాల ఒత్తిడుల సందర్భంలో అంటే ఒత్తిడికి గురైన సందర్భాలు కూడా ఏమి లేవంటారా? ఒత్తిడి ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. కానీ ఒత్తిడి అనేది కాదు, కానీ ఇక్కడ మనము యాజ్ పర్ ప్రొసీజరు, యాజ్ పర్ లా, యాజ్ పర్ నామ్స్ మనము పని చేస్తూ పోతూ ఉంటే ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి చేసిన వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాల, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది ప్రొసీజర్ అని చెప్పి మనం చెప్పగలిగితే వాళ్ళు కన్విన్స్ అవుతారు. అంతా చదువుకున్న వాళ్ళు కదా ఇప్పుడు మనం. ఎందుకంటే ఒత్తిడి అనేది పబ్లిక్ ద్వారా నాయకులకు ఉంటుంది. నాయకులు మనకి ఫోన్ చేస్తారు, పబ్లిక్ని వాళ్ళు సాటిస్ఫై చేసే దానికోసం మనకి ఫోన్ చేస్తారు. కానీ మనం వాళ్ళకు చెప్పే తీరును బట్టి వాళ్ళు మన మీద ప్రెజర్ తగ్గిస్తారు. ఓకే, సిఐ గారు చెప్పింది కరెక్టే కదా అనే ఒక ఇదిలో మన మీద సరే సార్ మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి, ఏది చట్టం అనిపిస్తే అది చేయండి అని లాస్ట్కి వాళ్ళే వచ్చేస్తారు. మనం వాళ్ళని కన్విన్స్ చేయగలగాల, ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. ఆ రీతిలో చేస్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. చాలా అందరూ అవుతారు మ్యాక్సిమం. ఓకే, అంటే ఇలాంటి ఒత్తిడిల సందర్భంలో అంటే ఎప్పుడైనా అంటే ఒక బాధితుడికి, లేకపోతే మీ దగ్గర మిమ్మల్ని ఆశ్రయించి వచ్చినటువంటి బాధితుడికి అంటే న్యాయం చేయలేదు, ఆ రోజు నాకు అసంతృప్తిగా ఉంది ఒక సందర్భం అని ఏ రోజు అనిపించలేదు సార్? వాస్తవమైనటువంటి బాధితునికి ఎప్పుడూ మేము న్యాయం చేస్తూనే ఉంటాం. కేసులు రిజిస్టర్ చేయడం ద్వారా, కోర్టుకు పంపించడం ద్వారా చేస్తూనే ఉంటాం. ఎవరైతే వాస్తవంగా బాధితుడు కాదో వాళ్ళకి న్యాయం జరగదు, చేయలేము కూడా. ఓకే, చేయలేము కూడా. అటువంటి వారికి మేము చేయలేము, ఎట్లా చేయలేము. వాళ్ళు బాధపడుతూ ఉంటారు, దాన్ని మేము అంత పెద్ద పట్టించుకోము. ఓకే, అంటే ఈ జర్నీలో సార్ అంటే ది బెస్ట్ మూమెంట్ అంటే మనకు ఒక బాధితుడికి న్యాయం చేసిన సందర్భంలో అయితేనేంటి, కొన్ని ఇబ్బందులు తట్టుకొని బాధితుడికి పూర్తిస్థాయి న్యాయం చేసిన తర్వాత ఆయన కృతజ్ఞతుడై అంటే ఆనంద బాష్పాలు మీ ముందు వ్యక్తపరిచిన సందర్భము, అంటే ఇలాంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా మీ ఈ ప్రొఫెషన్లో, ఈ వృత్తిలో? ఉన్నాయి. నేను బ్రాహ్మణ్ గుట్కూరులో ఎస్ఐగా పనిచేసినాను. ఎస్ఐగా పనిచేసేటప్పుడు అక్కడ 10 బొల్లవరం అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో కొంతమంది గొర్రెల కాపర్లు, క్యాస్ట్ బై కురుబ ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. కానీ వాళ్ళు దాదాపు ఒక 2 కోట్ల విలువైనటువంటి ఈ పొట్టేళ్ళు, గొర్రెలు ఒక అనామకు అమ్మేసి, అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు పే చేస్తామన్న కారణంగా వీళ్ళు అప్పు ఇచ్చేసి వాడు అప్పు తిరిగి ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు మాకు ఎస్పీ గారి నుంచి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి పై అధికారుల నుంచి మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము అందరినీ వాళ్ళని తీసుకొని రావడం జరిగింది, వాళ్ళకు డబ్బులు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత చాలామంది రైతులంతా వచ్చి మాకు సార్ మీ మేలు మేము మర్చిపోలేము, మా జీవితాలు నిలబెట్టాయి, మా పిల్లల్ని నిలబెట్టారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అన్నమాట. ఆ మూమెంట్ కూడా నేను మర్చిపోలేను. ఇంకా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా చాలామంది ఇప్పటికి కూడా సార్ మీరు ఆ రోజు చేసినటువంటి ఈ ప్రయత్నము ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాము అంటే, ఫ్యామిలీ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్లో కొంత మనం పేషెన్సీతో కొంచెం ఓపికతో కూర్చోబెట్టి బోత్ పార్టీస్ని 1కి 2 సార్లు 3 సార్లు కూర్చోబెట్టి పేషెన్సీతో మనం వాళ్ళతో మాట్లాడి, అంటే ఫ్యామిలీస్లో ఎటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఎవరు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఏ విధంగా ఉండకూడదు, ఎవరిని గౌరవించాలని చెప్పి డీటెయిల్డ్గా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మధ్యవర్తుల ఆధారంగా. మధ్యవర్తులు కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్లో.
మనం ఒక అధికారి కదా అని చెప్పి మనం ఒకటే చెప్తే వాళ్ళు అంత కన్విన్స్ అవ్వరు. మీడియేటర్ల సమక్షంలో వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే చాలా ఏమంటారు జంటలు కలిసి కాపురాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటికీ చాలామంది వస్తూ ఉంటారు. సార్ ఆ రోజు మీరు పంచాయతీ చేసి మాకు మంచి న్యాయం చేసినారు, ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాం, మా పిల్లలు పెద్ద అయినారు అని చెప్పి ఎమ్మెల్యేలు చాలామంది చెప్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ దగ్గర ఏరియా కాబట్టి తారసపడుతూ ఉంటారు ఎక్కువ. వాళ్ళు చాలా చెప్పినప్పుడు నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. చాలా సందర్భాలు ఇటువంటివి ఎదురైతే ఉంటాయి. ఓకే సార్, మీ ప్రాంతం మీరు చెప్పారు గత మంత్రాలయం అని చెప్పేసి, ఎమ్మిగనూరు అని చెప్పేసి, పాణ్యం అనేది, అంటే ఏరియాలన్నీ మ్యాక్సిమం చూసుకుంటే అంటే సెన్సిటివ్ ఏరియాస్. ఇప్పుడు మంత్రాలయం విషయానికి వస్తే అంటే లిటరసీ రేట్ తక్కువ ఉన్న ప్రాంతము, క్షణికావేశాలతో ఇతర చేస్తూ ఉంటారు. అలాగే మీకు అత్యంత అంటే సమస్యాత్మకంగా ప్రాంతాలు ఏవి ఉన్నాయి సార్? అత్యంత నేను ఇప్పటివరకు చేసినటువంటి పోలీస్ స్టేషన్స్లో మనకి నేను కౌతాలంలో పనిచేసిన 1.5 year అత్యంత సమస్యాత్మకమైన సున్నితమైనటువంటి మండలం అది. ఎందుకంటే అక్కడ పబ్లిక్ కొంత అగ్రెసివ్గా ఉంటారు. దట్ అక్కడ ఒక 4-5 విలేజెస్ ఫ్యాక్షన్ విలేజెస్ ఉండేటివి. నేను 2015-16 ఆ ప్రాంతంలో నేను అక్కడ పనిచేశాను. నేను పనిచేసినప్పటికీ చాలా మడ్డలు జరిగినాయి అక్కడ. రౌడూరు, ఉరుకుంద, హాల్వి, నదిచాగి చాలా బర్నింగ్ స్టేజ్లో ఉండేటివి. అటువంటి టైంలో నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. నేను మొదట్లో చాలా పరిస్థితులు కఠినంగా ఉన్నాయని చెప్పేసి నేను అనుకున్న. వాస్తవంగా ఒక 1 రోజులు కొంచెం బాగా స్టడీ చేశాను. 1 రోజుల తర్వాత నేను నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటా, కొంత గట్టిగానే పని చేసుకుంటా పోతే మొత్తం సెట్ అయిపోయింది బాగా. అంటే ఈ 4 విలేజెస్లో ఏవైతే ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయో ఆ ప్రతి విలేజ్లో కూడా ఏఆర్ ఫోర్స్ ఉండేది, పికెట్ ఉండేది. ఆ పికెట్ ఉంది అంటే అక్కడ అత్యంత సమస్యాత్మక గ్రామాలు అయితేనే ఏఆర్ ఫోర్స్ని రౌండ్ ది క్లాక్ అక్కడ పోలీస్ ఫోర్స్ పెడతారు. అక్కడ పోలీస్ ఫోర్స్ ఉన్నటువంటి సందర్భంలో నేను ప్రతిరోజు అక్కడ విజిట్ చేయడము, పబ్లిక్తో మీటింగ్లు పెట్టడము, నాయకులతో మాట్లాడడము, గొడవలు కాకోకుండా ముందే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడము, ఆ విధంగా కొంచెం మనము ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొంత యాక్టివ్గా ఉన్న సందర్భంలో అవన్నీ కూడా నేనున్నటువంటి సమయంలో ఇంకా మళ్ళీ ఏమి ఇష్యూస్ ఏమీ కాలేదు. వాస్తవంగా నాకు చాలా సంతృప్తినిచ్చింది అక్కడ. ఓకే, ఆ ప్రాంతంలో అంటే మీరు చేసినటువంటి రోజులు చాలా సంతృప్తినిచ్చాయి. అంటే నేను బాగా పనిచేయగలిగినాను, బాగా గట్టిగా పనిచేయగలిగినాను, పబ్లిక్ కూడా కొంత ప్రశంసించినారు అనే ఒక చిన్న ఆత్మసంతృప్తి అయితే నాకు ఉంది. అంటే ఛాలెంజింగ్గా తీసుకొని మీరు పనిచేస్తారు ఆ మూమెంట్లో. అంటే ఈ లైఫ్లో సార్ దాదాపు 12 years జర్నీలో అంటే ఏదైనా కేసుని అంటే ఒక కేసుని చాకచక్యంగా వ్యవహరించి రికవరీ చేసిన సందర్భాలు అయితేనేంటి, ఆ కేసును అత్యంత సుమోటోగా తీసుకొని మీరు పర్సనల్గా తీసుకొని చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయి? అంటే అటువంటి సమస్యాత్మక కేసులు అయితే నాకేం వాస్తవంగా ఎదురుపడలేదు. మామూలుగా రొటీన్గా ఎదురయ్యే సమస్యలనే నేను ఇప్పటివరకు డీల్ చేశాను. చెప్పుకోదగ్గ పెద్ద కేసులు అయితే నేనైతే వాస్తవంగా నాకు తారసపడలేదు, నేను చేయలేదు. ఓకే, అంటే మీ కుటుంబ నేపథ్యం ఎక్కడ సార్? అంటే ఎలా వచ్చారు, ఏ ఊరు మీ సొంత ఊరు? మాది సొంత జిల్లా వచ్చేసి అనంతపూర్ జిల్లా. అనంతపూర్ జిల్లా మాది. గార్లదిన్నె మండలంలో నాది ఇల్లూరు అని ఒక గ్రామము. ఓకే, మేజర్ పంచాయతీనే. నేను 10th class వరకు నేను అక్కడే చదువుకున్నాను. మీ సొంత ఊరులో? ఎస్, మా సొంత ఊరులోనే అప్పటికే 10th class ఉండింది. వాస్తవంగా మా సొంతూరు నీలం సంజీవ్ రెడ్డి ఊరు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు. నీలం సంజీవ్ రెడ్డి ఊరు మా ఊరు. ఓకే, అంటే సింగనమల నియోజకవర్గం, తాడిపత్రి సింగనమలే. ఓకే, సింగనమల. ఆ పేరు చెప్పుకోవడానికి కొంచెం సంతోషిస్తున్నాను. అప్పటికే మా ఊర్లో 10th class వరకు ఉన్న కారణంగా 10th class అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి పామిడి, మాకు జస్ట్ ఒక 8 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. పామిడిలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. డిగ్రీ వచ్చేసి అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను. ఓకే, దాని తర్వాత ఇంకా బయటకు వచ్చేసినాను. అప్పుడు ఏదో బీఈడీ చేయాలని చెప్పి ఉండింది, కానీ బీఈడీకి టీచర్ పోస్టులకి కొంత క్రేజ్ ఉండింది. అప్పుడు బీఈడీ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అది నేను సక్సెస్ కాలేకపోయినాను. దాని తర్వాత ఇట్లా ప్రయాణం స్టార్ట్ అయింది. ఓకే, అంటే మీరు అంటే ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే మీ కుటుంబ సభ్యులు ఎలా రియాక్షన్ ఇచ్చారు, మీ గ్రామ ప్రజలు ఎలా రియాక్షన్ ఉండింది సార్? అంటే అప్పటికే మా ఇంట్లో మా అన్న కానిస్టేబుల్గా ఉన్నాడు. దాని తర్వాత నేను ఎస్ఐగా రిక్రూట్ అయ్యేటప్పటికి ఇంకా మా నాన్న మా అమ్మ చాలా సంతోషపడేవాళ్ళు. మా బంధువులు, విలేజర్స్ కూడా చాలా సంతోషించినారు. అంటే నాతో పాటు మా ఊర్లో ధనుంజయ అని చెప్పేసి ప్రజెంట్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు కర్నూలులోనే. నేను తను ఇద్దరము కూడా ఒకే రిక్రూట్మెంట్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాము. ఊర్లో చాలామంది బాగా హ్యాపీగా ఫీల్ అయినారు.
పిల్లలు బాగా చదువుకొని మంచి పోస్ట్ సంపాదించినారని చెప్పేసి చాలా సంతోషించినారు. అంతకు మించి మా కుటుంబంలో సంతోషం ఉంటుంది. అంటే మీ పేరు నల్లప్ప సార్. అంటే నల్లప్ప అంటే సహజంగా ఈ ప్రాంతంలో ఆ పేర్లు వినం. అంటే మీరు అంటే మీకు కులదైవానికి సంబంధించిన పేరా లేకపోతే ఏం సెంటిమెంట్ ఏదైనా ఉందా? ఎస్, మా నల్లమ్మ అని మా ఇంటి దేవత. ఓకే. మా ఇంటి దేవత నల్లమ్మ. మా పక్క ఊరు కనుంపల్లి అని చెప్పేసి అదే మండలంలోనే ఒక మంచి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఆ నల్లమ్మ పేరు మీదనే మా ఇంట్లో వాళ్ళు నాకు నల్లప్ప అని చెప్పి పేరు పెట్టారు. ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఆ మండలంలో చాలామంది అమ్మవారు, వాస్తవంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మేము కూడా మా ఇంటి దేవత. ఆ క్రమంలోనే నాకు ఆ పేరు మా పెద్దలు పెట్టారు. ఓకే. అంటే సార్ గ్రామాల్లో నిజంగా చెప్పాలంటే డిస్క్రిమినేషన్ అనేది సహజంగా ఉంటుంది. అలాగా మీరు ఉద్యోగం సంపాదించక ముందు ఏ విధంగా ఏదైనా డిస్క్రిమినేషన్ ఏదో ఉండిందా? తర్వాత కూడా ఏదైనా డిస్క్రిమినేషన్ మీరు ఫేస్ చేశారు విలేజ్లో? లేదు, అట్లా ఏం నేనేం ఫేస్ చేయలేదు. వాస్తవంగా మాది వ్యవసాయ కుటుంబము. మాకు ఒక 10 ఎకరాల పొలం ఉండింది. ఓకే. అంటే నేను రజక కమ్యూనిటీలో పుట్టినప్పటికీ కూడా మా నాన్న ఒక మంచి వ్యవసాయదారుడు. ఓకే. ఒక 10 ఎకరాల పొలం ఉండింది. నేను కూడా డిగ్రీ వరకు వ్యవసాయ పనులు చేసుకుంటూనే చదువుకున్నాను. నాకు వ్యవసాయ పనుల మీద కూడా కొంచెం అవగాహన ఉంది. ఆ క్రమంలో మేము ఎక్కడా డిస్క్రిమినేషన్కి లోనైనాము అని నాకు ఎక్కడా అనిపించలేదు. గ్రామస్తులు కూడా బాగా గౌరవించేవాళ్ళు. ఓకే. మా గ్రామంలో అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. ఓకే. అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మాకు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఓకే. అంటే పై స్థాయి అధికారులు అయితే డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితేనే, రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాల్లో అయితేనేంటి, అంటే ఈ ప్రాంతం నిజంగా చెప్పాలంటే కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ ఏరియాలో రాయలసీమ ప్రాంతంలో అంటే ఆధిపత్యం సహజంగా ఎక్కువ డిస్క్రిమినేషన్ ఉంటుంది అనేది నానుడి ఉంది. అంటే ఈ సందర్భంలో ఎక్కడా ఫేస్ కాలేదంటారు? నాకైతే ఎక్కడ నేను ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అంటే బీసీ వర్గం కాబట్టి వాస్తవంగా ఈ కర్నూలు జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉంటారు. అది నాకు ప్లస్ అయ్యింది. వాస్తవంగా మనం బీసీ కాబట్టి బీసీ అంటే అటు ఇటు కానీ ఒక కమ్యూనిటీ కాబట్టి అందరూ చేరదీసే కమ్యూనిటీ బీసీలు. ప్రతి నాయకుడు బీసీ అంటారు కానీ ఎస్సీ అని చెప్పరు, ఓసీ అని చెప్పరు. బీసీలు ఎస్సీలు అంటారు. దాంట్లో మనం బీసీలు కాబట్టి మనకున్న ప్రియారిటీ ఎక్కడ తగ్గలేదు. ఈ ప్రాంత ప్రజలైతేనేమి, నాయకులైతేనేమి మమ్మల్ని ఆదరించినారని నేను సంతోషిస్తాను. ఓకే సార్. అంటే డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనే అంశానికి వస్తే సహజంగా సమాజంలో విస్తృతంగా వినపడే చర్చ ఏంటంటే అంటే కరప్షన్ అనే అంశాన్ని క్రియాశీలకంగా ఉంటే అసలు కరప్షన్ అనే కాన్సెప్ట్లో నల్లప్ప గారి ఒపీనియన్ ఏంటి? డిపార్ట్మెంట్లో అయితే కరప్షన్ అనేది లేదండి. మన వైపు మా దగ్గరకు వచ్చేటప్పుడు అసలు కరప్షన్ అనేది లేదు. వాస్తవంగా ఎందుకు లేదు అని నేను చెప్తానంటే ప్రభుత్వం వాళ్ళు మాకు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మంచి వెహికల్ ఇస్తారు, మంచి ఫ్యూయల్ ఇస్తారు సఫిషియెంట్గా. స్టేషనరీ కోసము, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కోసం గవర్నమెంట్ వాళ్ళు సఫిషియెంట్గా మాకు ఫండ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు కరప్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది లేదు. గతంలో అయితే ఉండింది కానీ ఇప్పుడు పాస్ట్ 20 years నుంచి కరప్షన్ రేటు బాగా తగ్గిపోయింది. ఎక్కడా లేదు. కొన్ని డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. ఇది దాన్ని మనం పాయింట్అవుట్ చేయలేము. ఓకే సార్. మా వరకు అయితే లేదు. ఓకే సార్. అంటే మనం సమాజం గురించి మాట్లాడదాం సార్. ఎందుకంటే ఆ నేటి సమాజంలో యువత నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ అంటే ఆ చెడు అలవాట్లు, చెడు వ్యసనాల వైపుగా వెళ్తూ ఉంటారని చెప్తున్నారు. అసలు ఏంటి యువత ఈ వైపు ఆకర్షితులు అవ్వడానికి కారణం ఏంటి? ఏం చేస్తే యువత మారుతారు? ఎలా మారాలంటారు సార్? ఎస్, వాస్తవంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు యువకులు చాలా ఎక్కువ మంది తయారైనారు. అది చాలా సంతోషించదగ్గ విషయమే. యువతనే మనకి దేశానికి ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. అయితే ఈ యువత వాళ్ళు యూజ్ చేసే మొబైల్స్ కావచ్చు, ప్లస్ వాళ్ళు యూజ్ చేసే అంటే ఈ టీవీ ఎక్కువ యూటిలైజ్ చేయడము, ఎక్కువ చూడడము, ఈ క్రమంలో వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మొబైల్ మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి యువత చెడుకి కొంత తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సెల్ ఫోన్కి కొంత దూరంగా ఉండాలా, టీవీలకి కొంత దూరంగా ఉండి అవసరమే, మనకి సెల్ ఫోన్ అవసరమే. దాంట్లో టెక్నాలజీ మనకి ఉపయోగపడుతుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రకరకాల సమాచారాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలన్నీ మనకి తెలిసిపోతాయి. కానీ అది ఎంతవరకు మనకి అవసరం అవుతుందో అంత ఉపయోగించుకొని పక్కన పెట్టేయడం మంచిది. ఎక్కువ దానికి టైం కేటాయిస్తూ రకరకాల గేమ్స్ ఆడుకుంటూ, రకరకాల ఫొటోస్ చూసుకుంటూ, వీడియోస్ చూసుకుంటూ ఈ యువత చాలా చెడుదారిన పడుతూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, స్క్రీన్ టైం తగ్గించుకోవాలా. అది సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని పక్కన పెట్టేసి
మనం మాన్యువల్గా మనం పుస్తకాలు చదవడము, లేదంటే ఆటలు ఆడుకోవడము, లేదంటే తల్లిదండ్రులతో మాట్లాడము, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడము, ఫ్రెండ్స్తో మాట్లాడము చేస్తే బాగుంటుందనేది నా ఒపీనియను. అయితే ఈ యూత్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డిసిప్లిన్ అసలు పోయింది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి, పెద్దలు చెప్పిన మాట ఉండి, విని, మనకి ఎయిమ్ ఏదైతే ఉందో, మన గోల్ ఏదైతే ఉందో ఆ గోల్కి సరిపడా ట్రాక్ని మనం వెతుక్కోవాలి. మనం అల్లరి చేయొచ్చు, అది కొంతవరకే, దానికి దేనికైనా లిమిటేషన్ అనేది ఉంటుంది. హద్దు దాటి అల్లరి చేస్తే కూడా అది చెడు వ్యసనంగా తయారైపోతుంది. కాబట్టి స్క్రీన్ టైం తగ్గించుకొని సెల్ఫ్ డిసిప్లిన్తో ఎవరైతే లక్ష్య సాధన కోసం చదువుకుంటారో, సాధన చేస్తారో వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. కాబట్టి ఆ దిశగా యువత ఉండాలని చెప్పేసి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. సార్ ప్రస్తుతం యువత అంటే క్రీడల వైపు అంటే పెద్దగా ఆసక్తి చూపడం, నిజంగా చెప్పాలంటే మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. చిన్న చిన్న అంటే 1-2 కోట్లు ఉన్న జనాభా ఉన్న దేశాలు ఈరోజు గోల్డ్ మెడల్ చాలా సాధిస్తున్నాయి. 200 రేస్లో అయితేనేంటి, 500 రేస్లో అయితేనేమి గోల్డ్ మెడల్ సాధిస్తున్నాయి. అంటే ఎందుకు మన యువత నేటికి అటువైపు ఆకర్షితులు కాలేకపోతున్నారంటారు? కేవలం స్క్రీన్ వైపు ఎందుకు ఆకర్షితులు అవుతుంటారు? అదే దీంట్లో కొంచెం ఇమ్మీడియట్ ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్ సంతోషాలు అనేటివి కనపడుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి దీనికి ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారు. అట్లా కాకోకుండా మనము ప్రభుత్వం వాళ్ళు కూడా కొన్ని మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి, మంచి స్టేడియంస్, మంచి ఏమంటారు, మంచి కోచ్ను పెట్టి, అంటే ప్రతి నియోజకవర్గానికి అట్లా ఏర్పాటు చేసి పిల్లల్ని కొంతవరకు ప్రోత్సహిస్తే కొంచెం అటువైపు మళ్ళీ అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే సార్, ఉన్నాయి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కొంచెం ఏదో ఒక టోర్నమెంట్ ఏదో కొత్తగా ఓపెన్ చేశారు. ఓకే, మొన్న లోకేష్ బాబు గారు కూడా పివి సింధు ఆధ్వర్యంలో ఒక ఏదో ఓపెన్ చేసి బ్యాడ్మింటన్ స్టేడియం ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా బాగా ఫాస్ట్ అయినారు. రాబోయే రోజుల్లో యువతకు ఒక మంచి అవకాశం ఉంది. వాటిని ఉపయోగించుకొని స్పోర్ట్స్లో కూడా మంచి ప్రతిభ కనబరిస్తే, దాంతోపాటు అంటే మనము వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, రాష్ట్రపరంగా మంచి పేరు వస్తుంది, ఆర్థికంగా స్థిరపడతాము. దాంతోపాటు ఉద్యోగాలు కూడా సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యువత స్పోర్ట్స్ మీద కూడా మంచి దృష్టి పెట్టి మంచి ప్రతిభ కనపరిస్తే మంచి భవిష్యత్తు ఉంది. ఓకే సార్, అంటే మీరు యువతగా ఉన్న సందర్భంలో అటు ఉద్యోగానికి అచీవ్ చేయాలనే కాన్సెప్ట్లో ఆ వేటలో ఉన్న సందర్భంలో అప్పుడున్న అవకాశాలు, ప్రస్తుతం ఉన్న అవకాశాలకి ఏంటి వ్యత్యాసం అంటారు? ఇప్పుడుండే విద్యార్థులకు ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయంటారు? అంటే లాస్ట్ 15 ఇయర్స్కి ఇప్పటికీ ఇప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. చదువుకొని ఉద్యోగం సంపాదించాలా, లక్ష్యాన్ని సాధించాలి అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడే మంచి అవకాశాలు, సాధనాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసులు ఇంట్లో ఉండి మనము ఒక కోచింగ్ సెంటర్లో, నేను అప్పుడెప్పుడో హైదరాబాద్కి పోయి అక్కడ పాఠాలు విన్నా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంట్లో ఉండే ఆ హైదరాబాద్లో చెప్పే పాఠాలు మన మొబైల్లో వస్తూ ఉన్నాయి, ల్యాప్టాప్లో వినొచ్చు. అటువంటి మంచి సౌకర్యాలు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. గతంలో లేవు, ఈ అవకాశాలు లేవు. మనం మాన్యువల్గా పోవాల్సిందే. ఎక్కడో తక్కువ కోచింగ్ సెంటర్లు ఉండేటివి. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు కర్నూలులో కూడా ఉన్నాయి. అప్పుడు లేవు. కర్నూలులో కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ లేదు, ఎస్ఐ కోచింగ్ సెంటర్ లేదు. ఇప్పుడు రకరకాల కోచింగ్ సెంటర్లు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. అది కాకుంటే ఇంతకుముందు మనం చెప్పినట్ల ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అందుబాటులో, న్యూస్ పేపర్లు ఉన్నాయి, రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని పిల్లలు ఉపయోగించుకొని, యువత ఉపయోగించుకొని మంచి మార్గంలో నడిచేదానికి గతంతో పోలిస్తే ఇప్పుడే మంచి అవకాశాలు అని నేను చెప్పాను. ఓకే, అంటే అప్పుడు మీరు అవకాశాల కోసం అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? వాస్తవంగా నేను చెప్పాలంటే, నేను పామిల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. నేను ఎంపీసీ గ్రూపు నాది పామిల్లో. అప్పుడు లెక్చరర్స్ కూడా లేరు మాకు. వాస్తవం చెప్తున్నాను, మ్యాథ్స్కి లెక్చరర్ లేడు. నేను ఫస్ట్ ఇయర్ వాస్తవంగా ఒక పేపర్ నేను ఫెయిల్ అయ్యాను, మ్యాథ్స్ పేపరు. నేను ఒక పేపర్ ఫెయిల్ అయ్యాను. అంటే మాస్టరే లేనప్పుడు మనం ఏం చదువుకుంటాం? అందులో మ్యాథ్స్. మనము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినాము, అంత టెక్నిక్స్ మనకి తెలియదు, అంత నాలెడ్జ్ మనకు ఉండదు. అయినప్పటికీ కూడా
మా బంధువులు ఎవరో చెప్పినటువంటి అడ్వైజ్ మేరకు నేను ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్ మనకి చదివితే రావు కదండి, మనకి ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇప్పుడు ఫిజిక్స్ చదివినాము, కెమిస్ట్రీ చదివినాము, పాస్ మార్కులు సంపాదించుకోవచ్చు. ఏదో గైడ్ తీసుకుంటాము, లేదా అప్పుడు ఏదో బుక్ ఏదో అది ఉండేటివి, టెస్ట్ పేపర్స్ అని గైడ్ అని ఏదో ఉండేటివి, వాడు చదివితే పాస్ మార్కులు సంపాదించుకోగలుగుతాం. కానీ మ్యాథ్స్ అట్లా కాదు కదా, మనకి అర్థం కావాలా, అర్థమైతేనే మనం అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాము, మార్కులు తెచ్చుకోగలుగుతాము. ఫార్ముల్లో నేను చదివేటప్పుడు ఒక లెక్చరర్ కూడా లేడు, నేను ఒక పేపర్ ఫెయిల్ అయినా. నేను ఆ సబ్జెక్టు నేను వినడానికి ఎంతో శ్రమించాను వాస్తవంగా. ఓకే. నైట్ పామిల్లో ఏదో ఒక కోచింగ్ సెంటర్, చిన్న కోచింగ్ సెంటర్ ఉంటే నైట్ నేను సైకిల్లో పోయేవాడిని. పొద్దున 12 గంటలకు నేను కాలేజీకి పోతే సాయంత్రం 5-5:30కు కాలేజీ అయిపోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ టీచరు ఎప్పుడో 7:30కు స్టార్ట్ చేసేవాడు, 1 అవర్ క్లాస్. ఓకే. ఆ క్లాస్ కోసం నేను నైట్ అంతా ఆడ వెయిట్ చేసి 8:30కి అయిపోతే అప్పుడు నేను అక్కడి నుంచి బయలుదేరేవాడిని మా ఊరికి 8 గంటలప్పుడు. నైట్ 8 గంటలకు బైసికల్ ద్వారా సార్? బైసికలే సైకిల్ బయలుదేరేవాడిని. అప్పుడంతా ఇంత లైటింగ్ ఉండేది కాదు కండి, అంటే పాత రోడ్లు అవన్నీ, రావడానికి పోవడానికి భయం అనిపించేది. ఇంట్లో వాళ్ళు నన్న ఈ చదువు ఏమొద్దు, వద్దురా ఈ టైంలో ఎందుకు రావడము పోవడము, వద్దు అని చెప్పేసి నన్ను చాలా బలవంతం చేసేది, వద్దులే మానేసి వద్దు అని చెప్పేసి. ఓకే. నేను ఒక 15 days అట్లా చాలా కష్టపడ్డాను. అటువంటి కఠినమైన పరిస్థితులను నేను ఎదుర్కొన్నాను. అంటే కేవలం ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎలాగైనా పాస్ కావాలనే కాన్సెప్ట్, ఒక సబ్జెక్టు కోసము పోయినాను. మ్యాథ్స్ సబ్జెక్టు పాస్ కావాలనే ఒక చిన్న ఇదితో నేను ఒక 15 days అటువంటి కఠినమైన పరిస్థితులను నేను ఎదుర్కొన్నాను. ఆ టైంలో మా అమ్మ వద్దు ఈ చదువు వద్దు ఏమొద్దు అని చెప్పి అనేది. అంటే మనం ఎప్పుడు నైట్ 9 గంటలకు వస్తే అప్పుడు ఇంకా చిన్న వయసు కదండి, అప్పుడు ఇంటర్మీడియట్ అంటే 17 ఏళ్ళు. ఆ టైంలో వస్తే నేను భయపడుకుంటా వస్తే వాళ్ళు ఇంటికాడ వెయిట్ చేసి భయపడతా వద్దనేవాళ్ళు. అయినా కూడా సెకండ్ ఇయర్లో మాకేదో నా టైం బాగుండి అప్పుడు ఒక కొత్త లెక్చరర్ మళ్ళీ మ్యాథ్స్కి వచ్చినాడు. ఓకే. అప్పుడు రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్ళము, హ్యాపీగా చదువుకున్నాము, పాస్ అయినాము. అప్పుడు మా బ్యాచ్లో 6 మంది రెగ్యులర్గా పాస్ అయినారు. ఓకే. మిగతా ఎవరు పాస్ కాలే? ఎంపీసీ అంటే దాదాపు ఎంపీసీ బైపీసీలో ఒక 50-55 మెంబర్స్ ఉండేవాళ్ళు. దాంట్లో ఒక 6 మెంబర్స్ పాస్ అయినారు. దాంట్లో నేను కూడా ఒకరిని. ఓకే. 6 మందిలో మీరు ఒక? ఎస్. అప్పుడంతా న్యూస్ పేపర్కి వచ్చేటివి నెంబర్లు, హాల్ టికెట్ నెంబర్లు న్యూస్ పేపర్కి వచ్చేది. ఓకే. చూస్తే నా నెంబర్ ఉండేది, పాస్ అయినావు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అందరూ కూడా మా ఫ్రెండ్స్ నల్లప్ప బాగా పాస్ అయినాడు కదా అని చెప్పేసి. అంటే మనం అంతా కొంచెం డార్క్ మోడ్లో ఉంటాం, మనం అంతా ఎలివేట్ అవ్వము. వెనక ఉండి కూడా పాస్ అయినాము అంటే వాళ్ళు కూడా కొంత అప్రిషియేట్ చేసేవాళ్ళు. తర్వాత బీటెక్ చేశారు సార్? డిగ్రీ చేశారు? డిగ్రీ. ఓకే. డిగ్రీలో అయితేనే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రాబ్లం ఏం లేదు. మనం పోవడము, చెప్పింది వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ చేస్తే 8కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 8 వరకు చెప్తానే ఉంటారు. మార్నింగ్ 8 నుంచి నైట్, ఈవినింగ్ 8 వరకు చెప్తానే ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం క్లాస్లో కూర్చుంటాము. ఒక 4 months అట్లా 4-6 months బాగా కష్టపడినాము. మెటీరియల్ అంతా మనకి రాసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కావచ్చు, మనం బై హ్యాండ్ రాసుకున్నటువంటి మెటీరియల్ కావచ్చు, అంతా మనకి సబ్స్టెంట్గా మెటీరియల్ దొరికింది. అయితే 2007లో చెప్పినట్టు నేను మిస్ అయిపోయినాను. 2008 నోటిఫికేషన్లో మళ్ళీ నేను కోచింగ్ పోలే. అప్పుడు ఉన్నటువంటి ఆ మెటీరియల్, మార్కెట్లో దొరికిన మెటీరియల్ అంతా వాటిని సేకరించుకొని కొంచెం బాగా చదువుకునేటప్పటికి సక్సెస్ అయినా. ఓకే. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేశారు? అంటే గ్రామీణ ప్రాంతం కదండి, మనం ఫైనాన్షియల్ గ్రామాల్లో ఉన్నప్పుడు కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది సహజంగానే ఉంటుంది. అయినా కూడా నేను అంత నాకు అంటే మా నాన్న బాగా సపోర్ట్ చేసేవాడు కాబట్టి కొంచెం మా అమ్మ నాకు సపోర్ట్ చేసేది. ఫైనాన్షియల్గా మా నాన్న కంటే మా అమ్మ నాకు కొంచెం సపోర్ట్ చేసేది. గారాల కొడుకు అయితే మీ అమ్మకి మీరు? నేను లాస్ట్ వన్ని. ఓకే. కాబట్టి ఎంతమంది సార్ మీ సంతానం? 3+3. ఓకే. అందులో లాస్ట్ నేను. 6. ఓకే. అందరికి పెళ్ళిళ్ళే, అందరూ సెటిల్ సార్? అంతా పెద్దలు అయిపోయినారు. వాళ్ళ పిల్లలకే పెళ్ళిళ్ళు చేసినారు. వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. ఓకే. ప్రజెంట్ మీరు ఆదోని ఏరియాకు తీసుకున్నారు, అంటే సెకండ్ పోస్టింగ్ మేబీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా. అసలు ఎలా ఉంది ఆదోని ప్రాంతం, ఎలా ఉంది? ఇక్కడ ఏమైనా సెన్సిటివ్ ఏరియాస్ మీకు కనిపిస్తుంది ఆ సిమ్టమ్స్? ఆదోని ఏరియా గురించి చెప్పాలంటే చాలా మంచి ఏరియా ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు,
అందరూ కూడా చాలా మంచోళ్ళు వాస్తవంగా, బేసికల్గా మంచోళ్ళు. ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అందరూ మంచోళ్ళు. బాగుంటుంది, ఉద్యోగస్తుల్ని గౌరవిస్తారు వాస్తవంగా ఇక్కడ. ఓకే. కాబట్టి ఆ గౌరవమే మాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్, సంతృప్తి, దాంతోనే మేము ముందుకు పోతూ ఉంటాం. అంటే ఇక్కడ అన్ని ఈ ప్రాంతానికి సంబంధించిన అంశాలన్నీ అవగాహన చేసుకుని తర్వాతే వచ్చారు, లేక బ్లైండ్గా వచ్చేసారు? అంటే నాకు ఇంతకుముందు పనిచేశాను కదా ఈ ఏరియాలో, ఈ సబ్ డివిజన్లో పనిచేశాను. నేను 2012లో ఎమ్మినూరులో పనిచేసినప్పుడు ఇక్కడ షిమోషి మేడం అని ఏఎస్పీ మేడం ఐపీఎస్ గారు ఉండేవాళ్ళు. మేడం గారి ఆధ్వర్యంలో చాలా కాలం పనిచేశాను, 3 years పనిచేశాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఎంతో కొంత నాకు అవగాహన ఉంది. ఇక్కడ నాకు అధికారులు అవకాశం ఇచ్చారు కాబట్టి హ్యాపీగా వచ్చినాను, పనిచేస్తున్నాను. ఓకే సార్, అంటే ఫైనల్ క్వశ్చన్ సార్. అసలు అంటే సహజంగా డిపార్ట్మెంట్ సర్వీస్ అందించిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ని తర్వాత మళ్ళా సర్వీస్ చేయాలనే ఓరియంటెడ్లో చాలామంది డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ప్రజెంట్ ఉన్నారు. అంటే పబ్లిక్లో ఓరియంటెడ్లో పాలిటిక్స్లోకి వచ్చే ఆస్కారం ఏదైనా ఉంది భవిష్యత్తులో? నేనా? సార్ నాగా మనకి అవకాశం అంటే సహజంగా ఇప్పుడు డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులే ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత, లేకపోతే విఆర్ఎస్ ఇచ్చిన తర్వాత పాలిటిక్స్, అంటే ఇది సర్వీసే అనుకోండి, డిపార్ట్మెంట్ అనేది సర్వీసే, కానీ పొలిటికల్గా ఇంకొంచెం ఎక్స్ట్రాగా సర్వీస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో వెళ్తుంటారు. అలాగే నల్లప్ప గారు ఏదైనా బై బార్న్ ఏదైనా పెట్టుకొని ఉన్నారా? లేదు, నాకు ఆ ఆలోచనే లేదు. సర్వీస్ చేయాలంటే పొలిటికల్ లీడర్గానే చేయాల్సిన, పొలిటికల్ లీడర్ కావాల్సిన అవసరమే లేదు. సర్వీస్ చేయాలంటుంటే ఏ స్టేజ్లో ఉన్నా ఎక్కడున్నా పబ్లిక్కి సర్వీస్ చేయొచ్చు. చేయాలనే ఒక చిన్న ఆలోచన ఉండాలి తప్ప పొలిటికల్ లీడర్గానే చేయాలనేది ఏం లేదు. నాకు ఆ ఆలోచన అయితే లేదు. హ్యాపీగా నేను ఉద్యోగం చేస్తా, విధి నిర్వహణలో పబ్లిక్కి సర్వీస్ చేస్తా. ఓకే, అదే నా సాటిస్ఫాక్షన్. ఓకే. ప్రజెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు సార్. అంటే ప్రజలను ఉద్దేశించి చివరిగా ఏం చెప్తారు సార్? పబ్లిక్ నేను చెప్పేది ఏమంటే, పబ్లిక్ చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఏదైనా సమస్య ఉన్నప్పుడు సంబంధిత అధికారిని కలవాలి. అక్కడ సాటిస్ఫై అవ్వకోకుండా పై అధికారిని కలవాలి తప్ప నాకు ఇక్కడ న్యాయం జరగలేదని చెప్పేసి చట్టాన్ని చేతిలోకి తీసుకొని అనవసరంగా కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎవరైనా సరే అది కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి మంచి భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు అనేది నేను జనాలకి చెప్పే ఒక చిన్న విన్నపం. అంటే ఈ ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే లిటరసీ రేట్ లేకపోవడం వల్ల ఆవేశం, క్షణిక ఆవేశంతో ఇక్కడ సామాజిక వర్గ ప్రజలు కూడా ఆ ధోరణితో ఉండడం వల్ల ఇలాంటి ఏదో నిత్యం జరుగుతూ ఉంటాయి సార్. జరుగుతుంటాయి, అడపదడప జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి చెప్పేది కూడా ఇదే, చట్టాన్ని దయచేసి చేతిలోకి తీసుకోవద్దండి. ఎవరో చెప్పినారని చెప్పి మీరు అనవసరంగా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి భారం కాకూడదు. ఒక్కసారి ఒక క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినాము అంటే దాని నుంచి బయటపడేదానికి ఎంతో కొంత మనము ఫైనాన్షియల్గా క్రైసిస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో జనాలు కుటుంబాన్ని కూడా ఆలోచన చేయకుండా, కుటుంబం మీద శ్రద్ధ పెట్టకుండా, పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టకుండా 24 గంటలు ఈ కేసులకు సంబంధించి అడ్వకేట్లను కలవడము, కోర్టు కాంప్లెక్స్కి పోవడము ఇదే చేస్తూ ఉంటారు. ఇటువంటివి ఉన్నప్పుడు కుటుంబం మీద శ్రద్ధ పెట్టరు. కుటుంబం మీద ఎప్పుడైతే శ్రద్ధ పెట్టరో, పిల్లలు ఏం చదువుతున్నారు, అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మన సేవింగ్స్ ఏంటి, అవన్నీ శ్రద్ధ పెట్టరు. ఆ కారణంతో వాళ్ళు కూడా అంత డెవలప్ అవ్వరు అనేది నా కాన్సెప్ట్. కాబట్టి అనవసరంగా కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దండి. ఎక్కువ టైము కుటుంబం మీదనే శ్రద్ధ పెట్టాలి. రాజకీయాలు ఉంటాయి, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోవాలి తప్ప అది ఒకవైపు, కుటుంబం మరొక వైపు. మనం కుటుంబాన్ని, మన వెనకాల మన కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, చదివించాల్సినటువంటి పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ మీద కూడా శ్రద్ధ పెట్టి కుటుంబ అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరూ పాటుపడితే కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, ఆటోమేటిక్గా దేశమే బాగుపడుతుంది. అనవసరంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోకూడదు ఎవరూ కూడా. అంటే సమాజంలో మీరు సర్వీస్ చేస్తున్నారు సార్. అంటే ఈ సర్వీస్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, అంటే మీ గ్రామాలను దత్తత తీసుకోవడం, విద్యార్థులు ఏదైనా చదివించడం, అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేశారు? ఇట్లాంటివి ఏం చేయలేదు. ఇట్లాంటి కార్యక్రమాలు అయితే ఏం చేయలేదు. ఇంకా కొంచెం విధి నిర్వహణలోనే కొంచెం బాగా బిజీగా. ఏదైనా స్కూల్స్, మామూలుగా డిపార్ట్మెంట్లో మీరు ఉంటూ ఏదైనా స్కూల్స్ని విద్యార్థులకు ఏదైనా సహకారం అందించడం, ఇలాంటి కార్యక్రమాలకు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకున్నాం? అదే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం ఏ విలేజ్ సార్? అదే కౌతాలమే. ఇప్పుడు అంటే ఆడున్నటువంటి డ్యూరేషన్లోనే మనం ఆ విధమైనటువంటి కొంత ఇనిషియేట్ తీసుకొని పై అధికారులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో
కొంత అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే కొంచెం స్పోర్ట్స్ మెటీరియల్, కొంచెం నోట్ పుస్తకాలు, పెన్స్ అవి ఇవి ఇవ్వడం అనేది అప్పుడు చేశాము. తర్వాత కాలంలో మనం థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు చాలా యంగ్ జర్నలిస్ట్, చాలా ఇంటర్వ్యూలు చేశాడు, అన్నీ చూస్తూ ఉంటాము. ఒక పరిపక్వత కలిగినటువంటి జర్నలిస్ట్కి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలు మీలో ఈ వయసులోనే స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మీరు మంచి ఇంటర్వ్యూలు చేసి ఇంకా మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ తీసినందుకు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది సిఐ నల్లప్ప గారి మాటల్లో తాను విధి నిర్వహణలో ప్రజలకు అంకితంతో పనిచేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి చాలా చక్కగా వివరించారు. మరో వారం మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.